వేదికను అలంకరించినటువంటి సినీ ప్రముఖులు, ఇతర రంగాల నుంచి ప్రాతినిధ్యం వస్తున్న అనేక మంది మేధావులు, ప్రజ్ఞావంతులు, మీడియా ప్రతినిధులు, ఇక్కడ సంస్థలైనటువంటి అందరు ఆహుతులకి కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ఈ క్షణం చాలా గొప్ప క్షణం మా జీవితంలో. కించిత్ గర్వంగానూ ఉంది. ఇంతటి మహోన్నతమైనటువంటి ఒక ఆశయం కలిగిన కుటుంబంలో జన్మ తీసుకోవడం కూడా ఇది నా సుకృతంగా భావిస్తున్నాను. అయితే సీతమ్మ గారి గురించి అందరూ చెప్పారు, చాలా మటుకి అందరికీ తెలుసు. కానీ ఆవిడ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే, నాకున్న పరిమిత పరిజ్ఞానం వరకు కూడా భగవంతుడు కొన్ని కాలాలని బట్టి, దేశకాల పరిస్థితులను బట్టి కొంతమంది వ్యక్తుల్ని ఈ భూమి మీదకి పంపిస్తూ ఉంటాడు అని చెప్పి నా అభిప్రాయం. అప్పటి దేశకాల పరిస్థితులను బట్టి ఆవిడ యొక్క అవసరం ఈ దేశకాల పరిస్థితులకు ఉంది అని భావించి భగవంతుడు పంపిన ఒక మహా వ్యక్తి డొక్కా సీతమ్మ గారు. అయితే చాలామంది చెప్పినట్టుగా, చాలామంది చేసినట్టుగా కూడా ఇది చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ప్రవాహంలా ఉంటుంది. సమయాభావాన్ని బట్టి మిగతా ఆహుతులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి దాని గురించి క్లుప్తంగా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ప్రతి వ్యక్తిలోనూ కూడా ఏదైతే మన ఇందాక పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు చంద్రబోస్ గారు చెప్పారో, ఆ జీవికి జీవాన్ని ఇచ్చేది ఆహారం కాబట్టి ఆ ఆహారాన్ని అహర్నిశల అహరహం ఆవిడ శక్తి ఉన్నంత వరకు, ఆవిడ ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు కూడా ఒక అసిధరారావర్తం చేసినటువంటి మహా వ్యక్తి శ్రీమతి డొక్కా సీతమ్మ గారు. ఈ వేదిక మీదకి నన్ను ఆహ్వానించినటువంటి వాళ్ళందరూ, నాకు ఈ ఆహ్వానాన్ని పంపించిన శ్రీ రవినారాయణ గారు, రాంబాబు గారు, ఇలాగే మళ్ళీ ఒక మంచి ఆలోచన రావడం కూడా అది భగవత్ సంకల్పము. అది కూడా ఆ ఆలోచన వ్యక్తి చేస్తున్నట్టు, ఆ ఆలోచన ఎవరికైతే వచ్చిందో ఆ వ్యక్తి చేసుకున్న సుకృతం అని కూడా నేను భావిస్తాను. ఒక మహా వ్యక్తి జీవితాన్ని ఒక చిత్రంగా మలచాలి, దాని ద్వారా అది ప్రజలకందరికీ చేరవయ్యనేటువంటి ఉదాత్తమైన ఆలోచన కలిగినటువంటి శ్రీ రవినారాయణ గారిని నేను చాలా అభినందిస్తూ, ఈ విషయంలో వారికి సహాయ సహకారాలు అందించినటువంటి శ్రీ రాంబాబు గారు, మిగతా సాంకేతిక నిపుణులు, దీనికి సంగీత పరంగా కొరియోగ్రఫీ చేసినటువంటి శ్రీమతి బోస్ గారు, సుచిత్రా బోస్ గారు, వీరందరినీ హృదయపూర్వకంగా నేను వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ విషయంలో నాకు ఒక చిన్న అభిప్రాయాన్ని ఈ సభ ముందరగా వెలిపుచ్చాలని చెప్పి అనిపించింది. అదేమిటంటే, మనం ఏదైనా ఒక ప్రయత్నం చేసినా కానీ, ఒక మంచి పని తలపెట్టినా కానీ, దానికి వెంటనే అన్నీ ఏదో ఒక బెడ్ ఆఫ్ రోజెస్లా జరిగిపోదు. అనేక అవరోధాలు వస్తూ ఉంటాయి. ఇది సందర్భమో కాదో నాకు తెలియదు, కానీ నా అభిమాన రచయిత శ్రీ చంద్రబోస్ గారు ఒక సినిమాలో ఒక చక్కటి గీతాన్ని రాశారు. ఆ గీతంలో కొన్ని పదాలు ఏమిటంటే, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. అలాగా ఈ అవరోధాలన్నీ దాటుకుంటూ, ఏవైతే అడ్డంకులు మధ్యలో వస్తాయో వాటిని దాటుకుంటూ శ్రీ రవినారాయణ గారు, మిగతా చిత్రబృందం అందరూ కూడా దీన్ని ఒక గొప్ప విజయాన్ని సాధించి తీరుతారని చెప్పి ఎంతో ప్రగాఢ విశ్వాసంతో ఈ సభాముఖంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. డొక్కా సీతమ్మ గారి వారసుడుగా వారికి ఈ విషయంలో ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావలసి వచ్చినా కూడా మా శక్తి మేరకు, ఇక్కడున్న మా అందరి
కజిన్స్ మా అందరి తరఫున కూడా వారికి నేను ఈ సభాముఖంగా హామీ ఇస్తూ వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మమ్మల్ని ఏ క్షణంలో అర్ధరాత్రి అయినా కూడా వారు మమ్మల్ని సంప్రదించని చెప్పి ఈ సభాముఖంగా వారికి నేను భరోసాని కల్పిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఇక్కడ పెద్దలందరికీ కూడా వినమ్రపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.